ఈ నెల 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ కేడర్ మొత్తం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కాకినాడలో మొత్తం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. సాయంత్రం కూడా ఆవిర్భావ సభ సంబంధించి శంకుస్థాపన కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఆవిర్భావ సభ అంటే మీ విజయం సాధించిన అనంతరం మీరు చేస్తున్న ఆవిర్భావ సభ నుంచా విజయోత్సవ సభ నుంచా ఏ విధంగా నిర్వహించనున్నారు? ఇది మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి సభ అండి ఇది. ఈ సభని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం నిత్యం కృషి చేసి ఏదో విధంగా ఈ యొక్క రాక్షస పాలన అంతమొందించి ప్రభుత్వంలోకి రావాలి, మనం పేదలకు మన యొక్క ప్రతి పేదవాడి ఇంట నవ్వులు వెదజల్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఈ యొక్క విజయానికి ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా నడుం బిగించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జరగబోయే మొట్టమొదటి సభ కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టంగా చేస్తున్నామండి. ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయని దాని విషయమై ఈ రోజున ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారి అధ్యక్షతన ఈ యొక్క కమిటీలు వేసాం. ఈ కమిటీలో సుమారుగా 500 మంది కమిటీ సభ్యులను వేయటం జరిగింది. వివిధ వర్గాల్లో కమిటీలు వేసాం. వాళ్ళకి దిశానిర్దేశాలు ఇప్పుడు ఇవ్వటానికి సభ జరిగింది. ఇప్పుడు 4:15 ఆ భూమి పూజ చేసి అక్కడి నుంచి కార్యక్రమాలు మేము ఈ రోజు నుంచి మొదలెట్టబోతున్నాం. మేము సుమారు ఒక్కటే చెప్తున్నానండి, ప్రతి పార్టీలో ఉన్నవండి ఎక్కడ ఉన్నవండి సభకు జనాన్ని తరలించుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారి సభకు జనం వస్తారు కానీ మేము తరలించక్కర్లేదండి. అందుకని 3 లక్షల పైచలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము జనసేన పార్టీ ఒక్కటికే ఘనత ఉంది. జనం వస్తారు తప్ప మేము పిలవక్కర్లే. కానీ మా నాయకుడు ఇచ్చే ఈ సభకి ఏర్పాట్లు ఏం చేస్తున్నామంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇంటికి తిరిగి ఆనందంగా క్షేమంగా వెళ్ళాలన్నదే మాకు ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఆ ప్రకారంగా మమ్మల్ని వెళ్ళమన్నారు. దాని మీదే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. జనం గురించి అయితే మాకు అడ్లేదు.